మొన్న వీడియోలో చెప్పాను కదా, చిదపురుకు 2 వరాలు ఇచ్చాడు బ్రహ్మదేవుడు అని. అందులో ఒకటి, నువ్వు ఏ ఇంటికైతే వెళ్తావో అక్కడ దరిద్రం పట్టుకుంటుంది అని. రెండవ వరం, హోమగుండంలో వేసేటప్పుడు పదార్థాలు పక్కన కూడా పడుతూ ఉంటాయి. అవన్నీ నీకే చెందుతాయి అని చెప్తాడు. అప్పుడు అది శాంతించి సరే అని మెల్లిగా వెళ్ళి ఆ తాడుని కరవడం మొదలుపెడుతుంది. కరిచేసరికి అది చాలా బిగుసుగా ఉండి ఆయన ఇలా పడుకొని ఉంటాడు కదా, ఆ తాడు తెగేసరికి ఆయన తల తెగి పడుతుంది. అవునా? విష్ణుమూర్తి తల తెగి పడుతుందా? నిజమా? అవును. అది తెగి పడేసరికి అందరూ ఒక్కటేసారి షాక్కి వెళ్ళిపోతారు. తల తెగి పడిపోయింది. ఏంటి? ఏదో చేద్దామనుకుంటే ఏదో జరిగింది అనుకుంటారు. అందరు హుటాహుటిన మనకేదైనా ప్రాబ్లమ్ వస్తే ఏం చేస్తాం? ఫస్ట్ మన అమ్మనే గుర్తొస్తది. అమ్మా ఇదొచ్చింది ఏం చెయ్యాలి అని. వీళ్ళందరూ కూడా దేవుళ్ళందరూ కలిసి అమ్మవారి దగ్గరికి వెళ్తారు. జగజ్జనని దగ్గరికి. అమ్మ ఇలా జరిగింది అంటే, కంగారు పడకండి. ఏం టెన్షన్ లేదు. మీరు వెళ్ళి గుర్రం తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెట్టండి. ఆ తర్వాత ఆయన సంహారం చేస్తారు. ఇది అంతా ఒక ప్రాసెస్‌లోనే జరిగింది. మీరు ఏం టెన్షన్ పడకండి అని చెప్తుంది. అప్పుడు అందరూ వెళ్ళి గుర్రం తల తీసుకొచ్చి విష్ణుమూర్తికి పెడతారు. అప్పుడు ఆయన ఎంతో తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు. మామూలుగానే అందగాడు. ఇంకా అందంగా కనిపిస్తాడు. అప్పుడు ఆయన వెళ్ళి హయగ్రీవుడు రాక్షసుని సంహరించేసేస్తాడు. హమ్మయ్య! అనుకుంటారు. ఇందులో ఒక ట్విస్ట్ ఉందండోయ్! ఏంటంటే విష్ణుమూర్తి తల తెగిపడడానికి ఒక కారణం, ఒక శాపం. అదెవరిచ్చారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకేం ఆలోచిస్తున్నారు? మీరేం చెయ్యాలో? మీ పని మీరు చేసేయండి. Please like for the page.